ఆత్మీయ బంధువులకు నమస్కారం. మనం ఇవాళ బాబూజీ మహారాజు గారి సత్యోదయం అనేటువంటి పుస్తకంలోని ఆత్మ సమర్పణము అనేటువంటి అధ్యాయంలోని మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం. మనము సర్వోత్కృష్టుడగు ప్రభునితో ఐక్యతను సాధించుటకై భక్తిని పాటింతుము. మనము అతని ఎడ భక్తి విశ్వాసములు కలిగి ఉందుము. క్రమేణా మనము అతనికి ఎంత సన్నిహితులమై పోదుమనగా తక్కినదేదియో మన దృష్టికి ప్రధానంగా తోచదు. ఇది మనము ఆ ప్రభుని ఇచ్చకు తలయొగ్గుట. వేరొక మాటలలో చెప్పిన ఇది ఆత్మ సమర్పణమునకు ప్రారంభము. అది మన విశ్వాసముతో పాటు వృద్ధి చెందుచూ పోవును. అది మానసిక చాంచల్యమును ఆపి మనలను నిశ్చల స్థితికి తెచ్చును. కొంతకాలమునకు మన మనస్సు ఒకానొక గొప్ప శక్తిచే ఆకట్టుకొనబడి ఇతర విషయములన్నింటి నుండి దూరము అనర్చడి విధముగా అనుభూతి చెందనారంభించుచు మన ఇంద్రియములన్నీ వేళల సక్రమ వర్తనముననే ప్రవర్తించుచుండిన మనము అనపేక్షణీయములగు కార్యకలాపముల నుండి వైదొలగుదుము. ఆత్మసమర్పణమన స్వార్థ చింత యావంతయు లేక ఆ మహాప్రభుని ఇచ్చకు సంపూర్ణముగా తనను తాను సమర్పించుకొనుటే కానీ వేరు కాదు. ఈ స్థితి యందు స్థిరముగా నుండినచో అది శూన్య స్థితికి దారితీయును. మనము ఆ మహాప్రభుని శరణుజొచ్చిన వారి నుండి ఒక మహోన్నత నిరంతర దివ్యశక్తిధారను ఆకర్షింపనారంభింతుము. ఈ స్థితి యందు మానవుడు తన ప్రభుని ఇచ్చకు లోనై ఆలోచించును లేక నడుచుకొనును. ప్రపంచమందేదియో తనది కాదనియో ప్రతిదియో ప్రభుని యొక్క పవిత్ర నిధి అనియో భావించి ప్రతి పనియును ప్రభుని ఆజ్ఞానువర్తి అయి ఉనర్చుచున్నట్టు తలచి చేయును. అతని ఇచ్చ సంపూర్ణముగా ప్రభుని ఇచ్చకు విధేయమైపోవును. దశరథుని కుమారుడగు భరతుడు అయోధ్యాపుర జనులతో కూడి అడవికి వెళ్ళి తన సోదరుడగు రాముని నగరమునకు తిరిగి రమ్మని ప్రార్థించుట శరణాగతిని గూర్చిన చక్కని దృష్టాంతం. రాముడు ప్రజల ప్రార్థనలను విని భరతుడు తనను రమ్మన్నచో తాను రాజధానికి వచ్చుటకు నిరభ్యంతరముగా అంగీకరింతునని గంభీరముగా చెప్పెను. అందరి దృష్టి భరతుని వైపు మరలెను. అతడు స్వయముగా రాముని తిరిగి రమ్మని కోరుటకే అటకు వచ్చి ఉండెను. అయినను అతడు నెమ్మదిగా ఇట్లు బదులు పలికెను, ఆజ్ఞాపించుట కాదు, అనుసరించుట మాత్రమే నే చేయగలిగినది. భగవద్గీత కూడా శరణాగతిని గూర్చి వివరించును. అది తేలికగా సంపాదింప వీలకు సామాన్య విషయము కాదు. అది ఇంద్రియ మానసిక శక్తులను సంపూర్ణముగా నిషేధించిన తరువాతనే ప్రారంభమగును. ఇందుకు మనము ప్రాథమిక భక్తి సూత్రములను అనుసరించి సాగిపోవుదుము. మనము మన గురువును మానవాతీతునిగా తలచి వారికి విధేయులమగుదుము. మనము భక్తి విశ్వాసములతో వారిని ప్రేమింతుము. సర్వ విధముల వారి కృపను దృష్టిని ఆకర్షింప ప్రయత్నింతుము. ఇందు నిమిత్తము కేవలము అనుకూలార్థమే ప్రాపంచిక బాంధవ్య రూపమున మనము వారితో సంబంధము ఏర్పరచుకొందుము. వారిని మనము తండ్రిగా, సోదరునిగా, ప్రభువుగా లేక ప్రియునిగా భావింతుము. ఈ విధానము శ్రద్ధతో పాటించినచో శిష్యునకు చాలా ఉపయోగకారి. ఈ రీతిగా నెలకొల్పబడిన గట్టి ఆకర్షణ బంధము భక్తి శరణాగతులకు దారిని ఏర్పరచును. గురుని తల్లిగా భావించుట నా దృష్టిలో అత్యంత సముచితమును శిష్యునికి లాభదాయకమును అగును. మూర్తి భవించిన ప్రేమ వాత్సల్యములే తల్లి. పుత్రుని వలన కలిగిన సకల బాధలను క్లేశములను మాతృహృదయం మాత్రమే ఓరిమితో భరించగలదు. అయినను తన కుమారునకు సుఖ సంతోషములను కూర్చవలెనని సర్వదా యత్నించును. శిష్యునకు ఆధ్యాత్మిక మాతృత్వమును వహించు నిజమైన గురువు యొక్క స్థానము కూడా అట్టిదే. బాబూజీ గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆత్మ సమర్పణ గురించి మనకు చెప్తున్నారు. మనము సర్వ ఉత్కృష్టుడైనటువంటి ప్రభువునితో అంటే గురువుతో
ఐక్యతను పొందాలి, అంటే గురువులో లయం అవ్వాలి అని, ఒక లయావస్థని సాధించాలనే దానికి భక్తిని పాటిస్తామన్నమాట. మనము అతని పట్ల భక్తి విశ్వాసాలని కలిగి ఉంటాము. క్రమేణంగా ఏమైపోతుంది, మనము గురువుకి చాలా సన్నిహితులమైపోతామన్నమాట. కాబట్టి వేరేది ఏది మన దృష్టికి ప్రధానంగా తోచదు. ఇది మనము ఆ ప్రభు ఒక ఇచ్ఛకు తల ఎగ్గుతామన్నమాట. అంతేకాకుండా వేరే మాటల్లో చెప్పాలంటే ఇది ఆత్మసమర్పణమునకు ప్రారంభము. వేరే మాటలలో ఇది ఆత్మసమర్పణ మొదలైంది అని, అంటే గురువేడ్ల భక్తి, తర్వాత విశ్వాసము కలిగి అతనికి చాలా దగ్గరైతూ పోతామన్నమాట. మన దృష్టిలో ప్రధానంగా ఉండేది కేవలము గురువే తప్ప వేరేది ఏది ఉండదన్నమాట. అది మన విశ్వాసంతో పాటు వృద్ధి చెందుతూ పోతుంది. అది మన మానసిక ఒక చాంచల్యాన్ని, అంటే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా మనసు, దాన్ని అంతా ఒక స్థితికి తీసుకొచ్చి నిశ్చలమైనటువంటి స్థితికి అది తీసుకొస్తుంది అనమాట. అంటే కొద్ది సమయమైనాక మన మనస్సు ఒకానొక గొప్ప శక్తికి ఆకట్టుకొనబడి, అంటే మనల్ని ఏదో ఒక గొప్ప శక్తి నియంత్రిస్తోంది. అది మన మనస్సు ఒక చంచలమైనటువంటి స్థితిని దూరం చేసి నిశ్చలమైనటువంటి స్థితిని తీసుకొస్తోంది అనేటువంటి అనుభవం కూడా అవుతుంది. అంతేకాకుండా వేరే ఏ విషయాలు కూడా మనకి బాగా అనిపించవు అనమాట. అంటే అవన్నీ చాలా క్షుల్లకమైనటువంటివి, తుచ్చమైనటువంటివి. కేవలం ఆ గురువు ఒక్కటే ఉన్నతమైనటువంటిది. అంటే ఆ గురువు ఒక తలంపు మాత్రమే మనకు కావాలి, మిగతా అంతా ఏ వాటిలో కూడా ఆసక్తి అనేది ఉండదన్నమాట. ఏది వద్దయిపోతుంది. గురువా నువ్వు తప్పనిచ్చి నాకు ఇంకేమీ వద్దయ్యా అనేటువంటి స్థితికి మనిషి వస్తాడన్నమాట. ఆయన తర్వాత ఏమవుతుంది, అన్ని పనులు చేస్తున్నప్పటికీ కూడా అనపేక్షితమైనటువంటి కార్యకలాపాలని చెయ్యకుండా ఉంటుందన్నమాట. ఆత్మసమర్పణ అనేది ఏముంది కదా, అది మనిషి లోపల అప్పుడు మొదలైంది అని అర్థం. అంటే గురువు తప్పనిచ్చి ఇంకేదీ నాకు వద్దనేటువంటి స్థితి ఎప్పుడైతే వచ్చిందో, ప్రతీదీ ఆ గురువు ఇచ్చకే సంపూర్ణంగా తనను తాను సమర్పించుకుంటాడో, అప్పుడు అది ఆత్మనిరసన స్థితి యొక్క ప్రారంభ దశ అని. ఆ స్థితి లోపల ఏంటంటే స్థిరంగా ఎప్పుడైతే మనిషి ఉంటాడో, అంటే మామూలుగా అంటారు అంత బాబూజీ దయ, బాబూజీ కృప అంటారు, మళ్ళీ తర్వాత మళ్ళీ కాసేపు అయితూనే నేను నాది అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే ఉంటుంది అది కొద్దిగా, కాకపోతే అది స్థిరంగా ఉండదన్నమాట. ఒక క్షణం అయితూనే మళ్ళీ నేను నాది అనేది వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైతే మనిషి స్థిరంగా ఆ స్థితిలోనే ఉంటాడో, అంటే ప్రతి ఒక్కటి ఆయన దయ నుంచి, ఆయన కృపతోనే, ఆయనదే అంతాను అనే ఒక భావనలో స్థిరంగా ఎప్పుడైతే నిలుచుకుంటాడో మనిషి, అప్పుడు ఆత్మసమర్పణ భావం అనేటువంటి ఆ స్థితి ప్రారంభ దశ అని చెప్తున్నారు బాబూజీ గారు. అప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కటి ఏది వద్దనిపించేస్తుంది, నిరసనం అంటారనమాట. అక్కడ శూన్య స్థితి వచ్చేస్తుంది అన్నమాట. అంతేకాకుండా మనము ఆ మహాప్రభువుకి శరణుజొచ్చి వాళ్ళ నుండి ఒక మహోన్నతమైనటువంటి నిరంతర దివ్య శక్తి ధారని ఆకర్షించేదానికి మొదలు పెడతామన్నమాట. ఈ స్థితి లోపల మనిషి తను ప్రభు ఒక ఇచ్ఛకు లోనై ఆలోచిస్తాడంట. అంటే ఇది నేను చేస్తే, ఈ పని చేస్తే గురువు మెచ్చుతాడా, ఈ మాట మాట్లాడితే గురువు మెచ్చుతాడు. ప్రతి క్షణము కూడా గురువుకి ఏ రకంగా ఇష్టంగా ఉందో ఆ రకంగా తన జీవితాన్ని మలుచుకుంటూ పోతాడనమాట. అదే ఆలోచన చేస్తుంటాడు. అలాగనే అతని ప్రవర్తన, నడవడిక అంతా అలాగే ఉంటుందన్నమాట. ప్రపంచం లోపల తనదైనటువంటిది ఏదీ కాదు అనేటువంటి భావన అతనిలో వస్తుంది. ప్రతిదీ ఆ గురువు యొక్క పవిత్రమైనటువంటి నిధి అని భావిస్తాడన్నమాట. అంతేకాకుండా ప్రతి పని కూడా ప్రభు యొక్క ఆజ్ఞ అని దాన్ని శిరసావహిస్తాడనమాట. ఈ రకంగా ప్రతిదీ చేస్తూ వస్తూ
అతని ఇచ్ఛ ఏముంది కదా సంపూర్ణంగా ఆ గురువు ఇచ్ఛకు విధేయమైపోతుందన్నమాట. దానికి బాబూజీ గారు దశరథుని కుమారుడైనటువంటి భరతుడి యొక్క ఉదాహరణ ఇస్తున్నాడనమాట. శ్రీరామచంద్రుడు అడవికి పోతే అతను తిరిగి అయోధ్య పట్టణానికి తీసుకురావడానికని భరతుడు అయోధ్య నగరవాసులందరినీ పిలుచుకుని అరణ్యానికి వెళ్ళాడనమాట. అప్పుడు శ్రీరాముడు ఏమన్నాడంటే గంభీరంగా, నన్ను భరతుడు రమ్మంటే నేను వస్తానని చెప్పాడు రాజధానికి. అప్పుడు ప్రజలందరూ భరతుడి వైపు చూస్తుంటే ఏం చెప్తాడా, చెప్పొచ్చు కదా, వచ్చేయండి అన్నయ్య వెళ్దాము అయోధ్య నగరానికి అని చెప్పచ్చు కదా. చెప్తాడేమో అని చూస్తే భరతుడు ఏమన్నాడంటే, అరే ఆజ్ఞాపించేది నాది కాదయ్యా పని, కేవలం అనుసరించేది మాత్రమే, అంటే ఆజ్ఞను శిరసావహించేది, అంటే నా అన్న అయినటువంటి శ్రీరాముడు ఆజ్ఞ చేస్తే నేను దాన్ని పాలించేవాడిని మాత్రమే, అతనికి నేను చెప్పేటంతటి వాడిని కాదు అని చెప్పాడనమాట. అలాగనే భగవద్గీతలో కూడా శరణాగతి గురించి వివరించినారనమాట. అది చాలా తేలిగ్గా వచ్చేటువంటిది కాదయ్యా, ఆ స్థితి అసామాన్యమైనటువంటి విషయం కాదు, అది ఇంద్రియ మానసిక శక్తులను సంపూర్ణంగా నిషేధించిన తరువాత ప్రారంభమవుతుంది. ఇంతకు ముందు ప్రాథమిక భక్తి సూత్రాలను అనుసరించి సాగిపోతూ ఉంటాం అనమాట. దీని గురించి అంటే ఈ ఒక స్థితిని మనము పొందాలి అంటే దీని గురించి మనము ఏమేమి భక్తి సూత్రాల్ని మనం అనుసరించాలో అవన్నీ అనుసరిస్తూ ముందుకు పోతుంటాం. మనము మన గురువును మానవాతీతునిగా తలంచి వాళ్ళకి విధేయులుగా ఉంటామన్నమాట. మనము భక్తి విశ్వాసాలతో వాళ్ళని ప్రేమిస్తామన్నమాట. సర్వ విధాలుగా మనము వాళ్ళ కృపను వాళ్ళ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏం చేస్తే బాబూజీ గారు నన్ను కనుకరిస్తారు, కృప చూపిస్తారు, నాకు ఆ ఉన్నతమైనటువంటి ఆ స్థితిని ఇస్తారు, ఆయనలో లయం అవ్వాలి నేను, ఈ రకంగానే పరితపిస్తూ ఉంటుందన్నమాట హృదయం. దీని గురించి ఏంటంటే మనకు అనుకూలమైనటువంటి ప్రాపంచిక బాంధవ్య రూపాన్ని మనం వాళ్ళతో ఆ సంబంధాన్ని ఏర్పరచుకుంటాం. అంటే తండ్రి అనో సోదరుడనో ప్రభు అనో ప్రియుడనో భావిస్తూ గురువేడ్లా మనము భక్తి ప్రేమలు విశ్వాసాన్ని పెంచుకుంటూ పోతాం. ఈ విధంగా శ్రద్ధతో ఎప్పుడైతే పాటిస్తామంటే అప్పుడు శిష్యుల లోపల చాలాన్ని పరివర్తనలు కలుగుతాయన్నమాట. అంటే ట్రాన్స్ఫార్మేషన్, చాలా ఉపయోగం దీని నుంచి. ఈ రీతిగా నెలకొల్పబడినటువంటి ఒక బంధుత్వం ఏముంది కదా, అదే గట్టిగా, అంతేకాకుండా చాలా ఆకర్షిస్తుంది గురువుని. ఆ బంధము భక్తి శరణాగతుల దారిని ముందుకు ఏర్పరుస్తూ పోతుంది. గురువుని తల్లిగా భావిస్తే బాబూజీ గారి దృష్టిలో, బాబూజీ గారు చెప్తున్నారు, చాలా అత్యంతమైనటువంటి లాభదాయకమైనటువంటిది, సముచితమైనటువంటిది, శిష్యునికి చాలా లాభం కలిగిస్తుంది. ఎందుకంటే ప్రేమ వాత్సల్యమును అనేటువంటి వాటి మూర్తి భవించిన ప్రతిరూపమే తల్లి. పుత్రుడు వలన కలిగినటువంటి సకల బాధల్ని క్లేశాలని మాతృహృదయం మాత్రమే ఓరిమితో భరించగలుగుతుంది. అయినా కూడా తన కుమారునకు సుఖ సంతోషాలని చేకూర్చాలనే ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుంది తల్లి. శిష్యునికి ఆధ్యాత్మిక మాతృత్వం వహించే నిజమైనటువంటి గురువు యొక్క స్థానం కూడా ఇటువంటిదే. అంటే చూడండి, చిన్నపిల్లలు మేము భోంచేయమంటారు, భోంచేయమంటే కూడా చాలా ఓర్పుగా అన్నం తినిపిస్తుంది తల్లి. అలాగే అభ్యాసులు ధ్యానం చేయమంటారు, అయినా కానీ గురువు కొద్దిగా చేయండి అయ్యా అని చెప్పి పాపం బుజ్జగిచ్చి ధ్యానం చేయిస్తాడు బాబూజీ గారు. ఆ సమయం లేదంటారే, పర్వాలేదయ్యా కాసేపు కూర్చోండి, మీ గురించి కాదు నా గురించి కూర్చోండి. అది ముఖ్యంగా అంటే మన గురించి మనం చేయాలి, కానీ బాబూజీ గారి గురించి మనం ధ్యానం చేస్తున్నట్టు అనమాట. అదే సాయంకాలం శుద్ధీకరణ చేసుకోండి, అదొకటి కుదరట్లేదండి. ఎందుకు? అరే స్నానం చేయనని పిల్లలు ఎలా ఏడుస్తాడో, చేయకపోతే పిలుచుకొచ్చి బుజ్జగించి ఎలా చేస్తుందో తల్లి, అలాగనే బాబూజీ గారు కూడా చెప్తారనమాట, శుద్ధీకరణం చేసుకోండి. శుద్ధీకరణం అంటే ఏంటి? ఆత్మస్నానమే. ధ్యానం అంటే భోజనం చేస్తున్నట్టే, ఇంకా నిద్రపోనని
ఏడుస్తూ ఉంటే. అంటే ఆ తల్లి ఒడిలో పడుకోవాలంటే మరి ఆ భగవంతుణ్ణి మనం ప్రార్థించి నీలాగా నీలో మమ్మల్ని కలుపుకో అని చెప్పేసి ప్రార్థన చేసి మనము మా ఆత్మోన్నతి కొరకు అని అంటే అర్థమేంటి? ఆ భగవంతుల్లో లయావస్థ పొందాలనే. కాబట్టి నీ ఒడిలో నీలాగా నేను నీ అందు లయమవ్వాలని కోరుకుని ప్రార్థన చేసేది ఏముంది? అది నిద్రనే. మరి ఇంకా అది వద్దని అనుకుంటారనమాట చాలామంది. అప్పుడు ఎందుకు చేయాలండి? మాకు ఎటువంటి కోరికలు లేవు, అంతా అయిపోయింది, ఇంకా ప్రార్థన చేసే అవసరం లేదు అంటారు చాలామంది. అంటారు అలా ఆ రకంగా అనమాట. అంటే అక్కడికి కూడా బాబూజీ గారు మళ్ళీ బుజ్జగిచ్చి ప్రార్థన చెయ్యండి అయ్యా అని చెప్తారు. కాబట్టి తల్లికి, అంతేకాకుండా మనం ఎన్నో రీతిగా ఈ ప్రపంచ బంధనాలలో ఇరుక్కొని పోయి అతని పట్ల అసలు చూడము. ఎలాగా ఏదో విదేశాలలో ఉండేవాళ్ళో లేదా ఏదో దూరదేశాలలో ఉండేవాళ్ళో ప్రాంతాలలో ఉండే పిల్లల గురించి తల్లి ఏ రకంగా పరితపిస్తుంది చూడండి. ఇది చాలామందికి అనుభవం. మన పిల్లలు ఎక్కడో దూరంగా ఉంటారు, వేరే దేశాలలో. ఎప్పుడు పలకరిస్తారా, ఎప్పుడు ఫోన్ చేస్తారా, మన గురించి ఎప్పుడు చూస్తారా అని కాచుకొని కూర్చుని ఉంటారు తల్లిదండ్రులు. కానీ వాళ్ళకి సమయం ఉండదు ఫోన్లు చేయాలంటే. ఇటు పక్క చూస్తే పాపం తల్లిదండ్రుల హృదయము అలాగే పరితపించిపోతుంటుంది పిల్లల గురించి. మాట్లాడదామా అంటే బిజీగా ఉన్నాను, అక్కడేదో పనిలో ఉన్నాను, ఇదేదో పనిలో ఉన్నాను అని అంటారు పిల్లలు. ఇలాగే సేమ్ మనం బాబూజీ గారికి చేస్తున్నామని అనుకోండి. ఎవరైతే కానీ సక్రమంగా ధ్యానం కానీ, శుద్ధీకరణ కానీ, నిరంతర స్మరణ కానీ, ప్రార్థన కానీ చేసేదానికి టైం లేదనుకుంటున్నారో వాళ్ళకి ఇది అన్వయిస్తుంది. ఇది ఇలాగే. అంటే భగవంతుడు తయారుగా ఉన్నాడు, బాబూజీ ఎల్లప్పుడూ మన గురించి ఉన్నాడు. కానీ మనమే అటు పక్కన దృష్టి మరల్చట్లేదు. కాబట్టి చూడండి ఎలా ఉంది, మన తల్లి మన గురించి కాస్తోంది. ఎప్పుడు పోయి తనని పలకరిస్తామా, తన ఒడిలో పడుకుంటామా, తాను పెట్టే భోజనం తిందామా అనేటట్టుగా గురువు మన గురించి వేచి ఉన్నారు. మనము పోవాలంతే. కాబట్టి మిత్రులారా, ఈ సూక్ష్మాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు ఇంక మన ఒక మార్గం సుగమం అయిపోతుంది అన్నమాట. ఇంతటితో ఈ సత్సంగాన్ని ముగిద్దాము. మళ్ళీ కొన్ని విషయాల్ని వచ్చే సత్సంగంలో తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. నమస్కారం.